భారతీయ వినియోగదారుల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు వీధి చివర బండ్లకే పరిమితమైన దేశీ స్నాక్స్ నేడు వేల లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ సామ్రాజ్యాలుగా అవతరింది. తాజాగా హల్దీరామ్స్ లో ఎల్ క్వాటెడన్ పెట్టుబడి, ఉదయం ఆగ్రో ఫుడ్స్ ను రిలయన్స్ చేజిక్కించుకోవడం ఈ పరిణామానికి నిలువుటద్దాలు. భారతీయ ప్యాక్డ్ స్నాక్స్ స్వీట్స్ మార్కెట్ ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. అసంఘటిత రంగం నుండి వినియోగదారులు క్రమంగా నాణ్యత, నమ్మకం కలిగిన బ్రాండెడ్ చిరుతిళ్ల వైపు మళ్లుతున్నారు. హల్దీరామ్ లాంటి సంస్థలు దశాబ్దాలుగా నిర్మించుకున్న బ్రాండ్ విలువ ఇప్పుడు అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది. సుమారు 85,000 కోట్ల రూపాయల భారీ విలువతో కుదిరిన హల్దీరామ్ డీల్ భారతీయ సాంప్రదాయ రుచులకు ప్రపంచ స్థాయిలో ఉన్న గిరాకీని చాటి చెబుతుంది. మరోవైపు రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ దూకుడు దేశీ ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. తమిళనాడుకు చెందిన ఉదయం ఆగ్రో ఫుడ్స్ లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడం ద్వారా రిలయన్స్ తన ప్రాంతీయ పట్టును పెంచుకోవడమే కాకుండా క్షేత్రస్థాయి నెట్వర్క్ ను బలోపేతం చేసుకుంటుంది. టాటా, అదానీ, ఐటీసీ లాంటి దిగ్గజాలతో తలపడుతున్న తరుణంలో ఇలాంటి ప్రాంతీయ బ్రాండ్లను కొనుగోలు చేయడం రిలయన్స్ కు వ్యూహాత్మక బలాన్ని ఇస్తుంది. భారతదేశంలో మధ్యతరగతి ఆదాయం పెరగడం, పట్టణీకరణ వేగవంతం కావడంతో ప్యాక్డ్ ఫుడ్ రంగానికి తిరుగులేని భవిష్యత్తు కనిపిస్తుంది. ఎల్ క్వాటెటన్ లాంటి సంస్థలు హల్దీరామ్ లాంటి కంపెనీలో పెట్టుబడి పెట్టడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కేవలం దేశీయ మార్కెట్ మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్లో భారతీయ స్నాక్స్ ను ఒక లగ్జరీ బ్రాండ్గా నిలబెట్టడం. మొత్తానికి భారతీయ ఆహార రంగంలో ఇప్పుడు స్థానిక రుచి, అంతర్జాతీయ పెట్టుబడి అనే కొత్త ఫార్ములా నడుస్తుంది. చిన్న స్థాయి నుండి ఎదిగిన ప్రాంతీయ కంపెనీలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ మేనేజ్మెంట్తో చేతులు కలపడం వల్ల వినియోగదారులకు మెరుగైన నాణ్యతతో కూడిన ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పోటీలో చిన్న వ్యాపారులు తమ ఉనికిని ఎలా కాపాడుకుంటారో అనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన అంశం.